వెల్కమ్ టు వివిడి న్యూస్ టీవీ. ప్రజల కోసం ప్రశ్నించే గొంతునే. ముందుగా ఈ రోజు వార్తల్లోని ముఖ్యాంశాలు. శ్రీ కామేశ్వరి మహానందేశ్వర స్వామి వార్లకు నాట్య నీరాజనం. నంద్యాలలో సిఐటియు 17వ రాష్ట్ర మహాసభలు ప్రారంభం. ప్రేమ పేరుతో మోసం, బిడ్డ పుట్టగానే పరారైన కానిస్టేబుల్. పవన్ పై విడుదల రజని విమర్శలు. మిస్సింగ్ మహిళల అంశంపై ప్రశ్నలు. గుజరాత్ భావానగర్ లో నకిలీ మద్యం గుట్టురట్టు, 6 అరెస్ట్. రాష్ట్రంలో ఎల్పీజీ కొరత లేదు, ఆయిల్ కంపెనీల రాష్ట్ర జీఎం భాస్కర్ రెడ్డి. యాదగిరిలో ఘోర ప్రమాదం, కారు బస్సు ఢీకొని 6 మృతి. హిమోఫీనియాపై అవగాహన పెంచాలి, మంత్రి సత్యకుమార్. ఆదోనిలో పారిశుద్ధ్యంపై మున్సిపల్ కమిషనర్ ప్రత్యేక తనిఖీ. బుడగజంగం కులాన్ని ఎస్సీ జాబితాలో పునరుద్ధరించాలి, మందకృష్ణ మాదిగ ఆధ్వర్యంలో భారీ బహిరంగ సభ. మహానంది క్షేత్రంలో చిన్నారులు కూచిపూడి నృత్యాలతో స్వామివారికి నాట్య నీరాజనం సమర్పించారు. రాష్ట్రం నలుమూలల నుంచి వచ్చిన విద్యార్థులు భక్తి శ్రద్ధలతో ప్రదర్శనలు ఇచ్చి భక్తులను ఆకట్టుకున్నారు. వివిధ నృత్య అకాడమీలకు చెందిన శిష్యులు పాల్గొని తమ ప్రతిభను చాటుకున్నారు. ఈ కార్యక్రమం భక్తి కళల సమ్మేళనంగా నిలిచింది. కవర్ అవుతుంది. నంద్యాల వేదికగా సిఐటియు 17వ రాష్ట్ర మహాసభలు ఏప్రిల్ 17 నుంచి 19 వరకు జరగనున్నాయి. కార్మిక హక్కుల పరిరక్షణ, సమస్యల పరిష్కారం లక్ష్యంగా ఈ సమావేశం నిర్వహింపబడుతున్నాయి. సభలను విజయవంతం చేయాలని నాయకులు పిలుపునిచ్చారు. నమస్కారం. సిఐటియు అంటే ఏమిటో ఈ రోజు ప్రదర్శనలో పాల్గొనడానికి నిరసన చెప్తున్నాను. ఇంకొక ఏ పార్టీ అయినా, ఏ ట్రేడ్ యూనియన్ సంస్థ అయినా, ఏ సంఘమైనా మండు టెండలో 45 డిగ్రీల టెంపరేచర్ లో వాళ్ళందరూ వాళ్ళు సొంత ఛార్జీలు పెట్టుకొని, సొంత డబ్బులు పెట్టుకొని, సొంత పళ్ళు పెట్టుకొని వచ్చి ఇది నాదేనటువంటి సంస్థగా సిఐటియు సెంటర్ ఆఫ్ ఇండియన్ ట్రేడ్ యూనియన్ మనందరం గర్వపడతాం. ఎందుకనంటే మీరే సిఐటి యొక్క శక్తి అంటే మనమే కార్మిక వర్గం. మీ సిఐటి అంటే నిజాయితీ. నిన్న ఒక జిల్లా మహాసభకు వెళ్తే 4 రోజుల క్రితం చెబుతున్నారు
మేము ఎందుకు ఇంత ధైర్యంగా ఉండగలుగుతున్నామంటే సిఐటి ఉంది మా వెనక. అంటే సిఐటి అంటే ఒక ధైర్యం, ఒక నిజాయితీ. అందుకని ఈరోజు భారతదేశంలో కార్మిక వర్గాన్ని యావత్తుని కూడా కదిలించి ఉద్యమాలు నడపడంలో అగ్రభాగంలో ఉన్నటువంటి సంస్థ సెంటర్ ఆఫ్ ఇండియన్ ట్రేడ్ యూనియన్ సిఐటి. అందుకని మన నాయకులు కరీం గారు కానీ, అట్లాగే మన ఆల్ ఇండియా ప్రెసిడెంట్ తో సహా నిన్న గురుగాంలో 13వ తేదీ 3 రోజులు అయింది. మనం కూడా ఇక్కడ నంద్యాలలో కూడా పెట్టాం. సంఘీభావం వారికి తెలియజేయడం అనేటువంటి జరిగింది. నంద్యాలలో కూడా కార్మిక వర్గం మీద ఎక్కడైనా మీరు దాడులు చేస్తే సహించం. కార్మిక వర్గం తమ హక్కుల కోసం, తమ జీతభత్యాల కోసం ఈరోజు జరుగుతున్నటువంటి పోరాటంలో అగ్రభాగాలు ఉండి కార్మిక వర్గాన్ని నడిపించేటువంటి సంస్థగా సిఐటి ఉన్నది కాబట్టి సిఐటి విజయాలు అనేటువంటి సాధించగలుగుతున్నాం. అయినా బీజేపీ మోడీ ప్రభుత్వం వచ్చిన తర్వాత కార్మిక వర్గానికి మంచి వ్యతిరేకమైనటువంటి విధానాలు అమలు చేస్తా ఉంది. మంచిర్యాల జిల్లా జైపూర్ మండలం ముందుగుంట గ్రామంలో సాయిరాజ్ అనే పోలీస్ కానిస్టేబుల్ ప్రేమ పేరుతో మహిళను గర్భవతిని చేసి బిడ్డ పుట్టగానే వదిలేసిన ఘటన వెలుగులోకి వచ్చింది. బాధితురాలు నీలిమ బిడ్డతో సహా అతని ఇంటి ముందు ఆందోళనకు దిగగా సాయిరాజ్ కుటుంబంతో కలిసి ఇంటికి తాళం వేసి పరారయ్యాడు. తనకు న్యాయం చేయాలని ఉన్నతాధికారులను బాధితురాలు కోరుతుంది. మాది ముదుగుంట గ్రామం. నా పేరు నీలిమ. ఇట్లా సొత్తుకు సాయిరాజు ఇట్లా ప్రేమించి నన్ను మోసం చేసిండు. ఇట్లా ప్రెగ్నెన్సీ అయింది చెప్పిన. అట్లా కూడా ఇప్పుడు ఇట్లా ఉంచుకో అని అన్నాడు. ఇప్పుడు ఫోన్ చేసిన ఫోన్ లిఫ్ట్ చేస్తలేడు. నాకు న్యాయం జరగాలని కోరుకుంటున్నా. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పై మాజీ మంత్రి విడుదల రజని తీవ్ర విమర్శలు చేశారు. గతంలో చెప్పిన 30,000 మంది మిస్సింగ్ మహిళల ఆచూకుపై ప్రశ్నిస్తూ కూటమి ప్రభుత్వం చర్చల్లో విఫలమైందని ఆరోపించారు. మహిళలపై దాడుల విషయంలోనూ ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందని మండిపడ్డారు. ఏం మాట్లాడారు? మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి ఇమేజ్ దెబ్బతీయడానికి, మా జగనన్న ప్రభుత్వం మీద బురద జల్లడానికి ఏం మాట్లాడారండి? డిప్యూటీ సీఎం గారితో ఏం మాట్లాడించారు? 30,000 మంది ఉమెన్ ట్రాఫికింగ్, మిస్సింగ్, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో అసలు మహిళలకి సెక్యూరిటీ లేదు, సేఫ్టీ లేదని ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడారు కదా. ఆ టైంలో మా ప్రభుత్వాన్ని డిఫేమ్ చేయడానికి ఇదో స్క్రిప్ట్ మీరు మాట్లాడారు. సరే, 2 ఏళ్ళైంది కదా మీరు అధికారంలోకి వచ్చి. 30,000 మంది మిస్సింగ్ అని మీరే చెప్పారు కదా. ఈ 2 ఏళ్లలో ఈ 30,000 మందిలో ఎంతమందిని మీరు ట్రేస్ చేశారు? ఎంతమందిని మీరు ఫైండ్ అవుట్ చేశారు? వాళ్ళని మళ్ళా తిరిగి తీసుకొచ్చి సేఫ్ గా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వాళ్ళందరినీ కూడా తీసుకొచ్చి మరి సేఫ్ గా వదిలిపెట్టారా మీరు? చెప్పండి, వాళ్ళు ఎక్కడున్నారు? మరి మిమ్మల్ని మీ ఈ 2 ఏళ్ళుగా మరి ఎక్కడ కూడా దీన్ని ప్రస్తావించట్లేదే మీరు? అంటే ఆ రోజు ఆ టైంకి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం మీద బురజల్లాలి కాబట్టి ఈ అంశాలు తీసుకొచ్చారు. ఈ రోజు వీటితో మీకు అవసరం లేదు, పని లేదు కాబట్టి ఈ అంశాలు మీరు మాట్లాడరు. చంద్రబాబు నాయుడు గారు కూడా దీనికి సమాధానం చెప్పరు. ఇది ఎంత అంటే డెఫినెట్ గా చంద్రబాబు నాయుడు గారు కూడా ఎందుకు సమాధానం చెప్తారు? చెప్పరు. ఎందుకంటే ఇప్పుడు అవసరం లేదు. అప్పుడేదో బురదేశాం జగన్మోహన్ రెడ్డి గారి మీద. గుజరాత్ భావానగర్ లో నకిలీ మద్యం తయారీ కేంద్రాన్ని పోలీసులు బట్టబయలు చేశారు. రహస్య స్థావరంపై దాడి చేసి భారీ నిల్వలను స్వాధీనం చేసుకుని 6 నిందితులను అరెస్ట్ చేశారు. బ్రాండెడ్ సీసాలలో నకిలీ మద్యం నింపి విక్రయిస్తున్నట్లు విచారణలో బయటపడింది. రాష్ట్రంలో ఎక్కడా ఎల్పీజీ కొరత లేదని ఆయిల్ కంపెనీల రాష్ట్ర జీఎం భాస్కర్ రెడ్డి తెలిపారు. విజయవాడలో పిఐబి ఆధ్వర్యంలో జరిగిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ ఏ పెట్రోల్ బంకులోనూ ఇంధన నిల్వల కొరత కేసులు నమోదు కాలేదని స్పష్టం చేశారు. డైలీ బేసిస్ సప్లై చేస్తాము. ఇవి కాకుండా మైగ్రెంట్ లేబర్ కోసం అని చెప్పి 5 kg సిలిండర్స్ కూడా, అంటే ఎవరైనా
ఇర్రెస్పెక్ట్ ఆఫ్ కనెక్షన్తో సంబంధం లేకుండా డీలర్ ప్రెమిసెస్కి వెళ్ళి వాళ్ళ రిక్వైర్మెంట్ ప్రకారం సిలిండర్ ఇచ్చి 5 kg సిలిండర్ తీసుకునేదాకా ఆ వెసులుబాటు కల్పించడం జరిగింది. 5 kg కూడా మార్కెట్లో సఫిషియెంట్ cylinders ఉన్నాయి. On daily basis, we are supplying around 840 to 850 cylinders to all the dealers. Wherever requirement ఉంటే స్టేట్ గవర్నమెంట్ ఇచ్చినట్టు రిక్వైర్మెంట్ ప్రకారం వాళ్ళ ఇన్స్ట్రక్షన్ ప్రకారం ఎక్కడైతే ఈ 5 kg రిక్వైర్మెంట్ ఉందో ఆ ప్లేసెస్కి మేము రెగ్యులర్గా సప్లై చేస్తాము. సో రిగార్డింగ్ ఎల్పిజికి వచ్చేసరికి ఏంటంటే ఏ రకమైనటువంటి ఇబ్బంది లేదు. ఎక్కడైతే ఎక్కువ బ్యాక్లాగ్ ఉందో అక్కడ ఎక్కువ సప్లై చేయడం కూడా జరుగుతుంది. సో సప్లై విషయంలో ఏ రకమైనటువంటి భయాందోళన అవసరం లేదని మీడియా ద్వారా ప్రజలందరికీ చెప్పాలని చెప్పి నా యొక్క విజ్ఞప్తి. ఇది కాకుండా పెట్రోల్ డీజిల్కి వచ్చేసరికి బోత్ ప్రోడక్ట్ 15 daysకి సరిపడగా ఇన్వెంటరీ మన దగ్గర ఉంది. అది కాకుండా రెగ్యులర్ క్రూడ్ సప్లై ఎలాగా ఉండనే ఉంది, రిఫైనింగ్ నడుస్తూనే ఉంది. లాస్ట్ 1.5 month నుంచి కూడా 15 days సరిపడగా ఇన్వెంటరీ. కర్ణాటక యాదగిరి జిల్లా దేవాపూర్ సమీపంలో కారు ప్రైవేట్ బస్సును ఢీకొట్టడంతో భారీ ప్రమాదం జరిగింది. ఢీకొన్న వెంటనే మంటలు చెలరేగి 2 వాహనాలు దగ్ధమయ్యాయి. ఈ ఘటనలో 6 మృతి చెందగా ఫైర్ సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకున్నారు. హిమోఫీలియా పట్ల ప్రజల్లో విస్తృత అవగాహన కల్పించాలని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ అన్నారు. ప్రపంచ హిమోఫీలియా దినోత్సవం సందర్భంగా గుంటూరులో రెడ్ క్రాస్ ఆధ్వర్యంలో నిర్వహించిన అవగాహన వాక్ను ఆయన ప్రారంభించారు. ప్రభుత్వం వైపు నుంచి ICHH కేంద్రాల ద్వారా డయాగ్నోసిస్ చేయడం, తర్వాత హిమోఫిలియాతో జీవిస్తున్న వారిని గుర్తించిన తర్వాత ప్రభుత్వ పరంగా ఫ్యాక్టర్ 8కి ఫ్యాక్టర్ 9కి కావాల్సిన మందుల్ని ఉచితంగా సరఫరా చేయడం. అయితే హిమోఫిలియాతో బాధపడుతున్న వారిని ఆదుకునే ప్రయత్నంలో ప్రభుత్వానికి సమాంతరంగా అనేక సంస్థలు పనిచేస్తున్నాయి. దాంట్లో రెడ్ క్రాస్ కానీ హిమోఫిలియా సొసైటీ చేస్తున్న సేవల్ని ప్రధానంగా ప్రశంసించాలి, అభినందించాలి. సేవలు ఇలాగే కొనసాగాలని, ప్రభుత్వంతో పాటు ప్రభుత్వం చేస్తున్న పనులకి కాంప్లిమెంటరీగా చేస్తున్న సేవలు కొనసాగించాలని కూడా ఈ సందర్భంగా నేను కోరుకుంటూ, ఈ బ్లడ్ డిజార్డర్స్తో బాధపడుతున్న వారి వెంట ప్రభుత్వం అండగా. ఆదోని పట్టణాన్ని స్వచ్ఛంగా ఉంచే లక్ష్యంతో మున్సిపల్ కమిషనర్ సోమవారం మర్చెంట్ క్లబ్ నుంచి రైల్వే స్టేషన్ వరకు పారిశుద్ధ్య పనులను తనిఖీ చేశారు. ప్రజలు చెత్తను రోడ్లపై వేయకుండా మున్సిపల్ వాహనానికే ఇవ్వాలని సూచించారు. కార్యక్రమంలో హెల్త్ ఆఫీసర్, సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు. నంద్యాల టౌన్ హాల్లో బేడ బుడగజంగం కులాన్ని SC జాబితాలో చేర్చాలని డిమాండ్ చేస్తూ MRPS అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ ఆధ్వర్యంలో భారీ బహిరంగ సభ జరిగింది. SC జాబితా నుంచి తొలగింపబడిన తమ కులాన్ని మళ్లీ చేర్చాలని నాయకులు ప్రభుత్వాన్ని కోరారు. ఈ వర్గానికి రాజ్యాంగబద్ధ హక్కులు కల్పించాలని, వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. సభలో పెద్ద సంఖ్యలో బుడగజంగం సంఘం నాయకులు, సభ్యులు పాల్గొని నినాదాలు చేశారు. సమావేశం ఇంకా ఒక గంటలో ప్రారంభంగా ఉంటుంది. ఎందుకంటే అన్నగారు మార్గమధ్యంలో ఉన్నారు. ఈ సమావేశానికి సభాధ్యక్షులు ఏదైతే కేంద్రం వద్ద పెండింగ్లు ఉన్నదో ఆ పెండింగ్లు ఉన్న ఈ సమస్యను వెంటనే పరిష్కరించే దిశగా గౌరవ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు
ఈ మధ్య కాలంలోనే ఉమ్మడి కర్నూలు జిల్లాకు వచ్చినప్పుడు కూడా ఖచ్చితంగా నా బుడగ జంగాలకు ఎస్సీ ధృవీకరణ పత్రం ఇప్పించే విషయంలో కేంద్రం ద్వారా ఎస్సీలో చేర్పించే విషయంలో ఖచ్చితంగా ప్రత్యేక చొరవ తీసుకుంటామని చెప్పి గౌరవ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఇక్కడనే ప్రకటించడం జరిగింది. ఆయన మీద ఎస్సీ వర్గీకరణ విషయంలో ఎట్లయితే నమ్మకం పెట్టుకుంటే అండదండలు అందించాడో ఇప్పుడు నా బుడగ జంగాల సమాజం కూడా గౌరవ చంద్రబాబు నాయుడు గారి మీదనే ఒక నమ్మకం పెట్టుకున్నారు కనుక చంద్రబాబు నాయుడు గారు మరింత చొరవ తీసుకొని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గౌరవ మరింత చొరవ తీసుకొని కేంద్రం పెద్దలతో మాట్లాడి కేంద్రంలో ఎక్కడ పెండింగ్ లో ఉన్నదో ఈ సమస్యని ఆ పెండింగ్ లో ఉన్న ఆ కేంద్ర మంత్రి వద్ద మాట్లాడి త్వరగా ఈ సమస్యను పరిష్కరించే విధంగా ఖచ్చితంగా కృషి చేయాలని చెప్పి గౌరవ చంద్రబాబు నాయుడు గారికి విజ్ఞప్తి చేస్తున్నాం. మీ మీద పెట్టుకున్న నమ్మకాన్ని ఖచ్చితంగా నిలబెట్టుకునే దిశగా మీరు ఇచ్చిన మాటను నిలబెట్టుకునే దిశగా ముందుకు సాగాలని చెప్పి గౌరవ చంద్రబాబు నాయుడు విజ్ఞప్తి చేస్తూ ఈ విషయంలో ఎంఆర్పిఎస్ కూడా తమ వంతు బాధ్యత ఖచ్చితంగా నా బుడగ జంగాలకు ఎస్సీ ధృవీకరణ పత్రం ఇప్పించే విషయంలో అది సాధించే విషయంలో నా బుడగ జంగాల సమాజం ఆవేదనలో ఎంఆర్పిఎస్ భాగస్వామ్యం అవుతుంది. బుడగ సంఘాల ఉద్యమంలో ఎంఆర్పిఎస్ ప్రధాన పాత్ర పోషిస్తుంది. సాధించుకునే పోరాటంలో ఎంఆర్పిఎస్ క్రియేషన్ పాత్ర పోషిస్తున్నది. ఇది న్యాయం, నా బుడగ జంగాల న్యాయం ధర్మం బుడగ జంగాల వైపు ఉన్నది కనుక ఆ న్యాయాన్ని సాధించే దిశగా ఆ ధర్మాన్ని పరిరక్షించే దిశగా పోరాటాన్ని నా బుడగ జంగాలతో కలిసి ఉధృతం చేస్తామనే విషయం కూడా గుర్తు చేస్తున్నాం. మరిన్ని అప్డేట్ కోసం చూస్తూనే ఉండండి వివిడి న్యూస్ టీవీ, ప్రజల కోసం ప్రశ్నించే గొంతునే.